హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు M&N ఐడియాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను పొట్టేలు తలకాయ కూర ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేనైతే ఒక ½ కేజీ పైన ఉంటుందండి ఈ కర్రీ. ఇది వచ్చేసరికి ఇది బాగా కడిగేసి నీట్గా ఈ తలకాయ కూర అనేది ఒక 4-5 టైమ్స్ బాగా నీట్గా కడుక్కున్నానండి. కడుక్కున్నాక పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయని చాప్ చేసుకున్నాను. ఇలా పెద్ద ముక్కలుగా చేసుకోండి చాప్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి పసుపు, కారం తగినంత తీసుకోండి. ఎన్వి కదండి, కొంచెం ఎక్కువే వేసుకోవాలి. సాల్ట్ కూడా తగినంత. కారం అయితే నేను 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. పచ్చి కారం వాడాను. ఎన్వీస్లో పచ్చి కారం అయితేనే టేస్ట్గా ఉంటుంది. సో మనం ప్రాసెస్ చూద్దాము. బాండీ పెట్టేసుకున్నానండి. అందులో కొంచెం బాండీ హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ కూడా హీట్ ఎక్కాక మనం ఏదైతే తరిగి పెట్టుకున్నామో ఉల్లిపాయలు అవి వేసుకోవాలండి. ఉల్లిపాయ కొంచెం ఏగేదాకా కొంచెం అలా తిప్పేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆయిల్లో అలా వేపుకోవాలండి. ఆనియన్ని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి. తర్వాత ఈ కర్రీ అనేది వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేగాక మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో కూర అనేది తలకాయ కూర అది వేసేసుకోవాలి. ఇది పాలిచ్చే తల్లులకి చాలా మంచిదండి. ఈ కర్రీ పాలు పడతాయి అన్నమాట. ఆ పాలు బేబీ తాగడం వలన బేబీకి కూడా చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎన్వి తినే వాళ్ళకైతే ఇది చాలా మంచిదండి. బాలింతలకి వారంలో కనీసం 2-3 సార్లన్నా చేసి పెడుతుంటారు. సో కర్రీ ఇది వేసేసుకుని ఉల్లిపాయ వేగాక ఇది వేసుకున్నానండి కూర అనేది. తర్వాత పసుపు చల్లుకున్నాను. అది ఒకసారి బాగా కలయి పెట్టేసుకోవాలి. మొత్తం ఆ పసుపు అంతా కర్రీకి అయ్యేదాకా మనం తిప్పేసుకోండి నీట్గా. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. అది కూడా ఒకసారి మొత్తం నీట్గా తిప్పేసుకోండి. ఈ కర్రీలోనే కొంత వాటర్ అయితే వస్తుంది కదండి. సో వాటిలో కొంచెం సేపు ఉడకపెట్టుకోవాలి. ఆ వాటర్లోనే కాసేపు ఉప్పు, పసుపు, కారం అయితే మొత్తం వేసేసుకున్నామండి. మనం కాసేపు అట్లా మొత్తం ఒకసారి మొత్తం బాగా నీట్గా కలితిప్పేసుకొని తర్వాత వాటర్ పోసుకుంటాము. ఇది పాతకాలం అయితే మన పెద్దవాళ్ళు అయితే జలుబు చేసినప్పుడు మెడిసిన్ కూడా వేసుకోరండి. ఇట్లా తలకాయ కూర తెచ్చేసుకొని ఇది చారు అలా కాసుకొని తినేసేవాళ్ళు. అట్లా వాళ్ళు జలుబు అలా తగ్గిపోయేది వాళ్ళకి. మెడిసిన్ జోలికి కూడా వెళ్ళేవాళ్ళు కాదండి. అట్లా వాటికి కూడా ఇలా వాడుకునేవాళ్ళు. ఎప్పుడైనా హెల్త్ ఇట్లా జలుబు బాగా ఉన్నప్పుడు కంపల్సరీ ఈ కర్రీ కంపల్సరీ చేసుకొని తింటారు. మొత్తం నేను ఇప్పుడైతే 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి. బాగా ముక్క అంతా మునగా పోసుకున్నాను. ఇంకా హైలో పెట్టేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలండి. ఈలోపు మనం దీనికి మసాలా చూద్దాము. మసాలా వచ్చేసరికి నేను కొబ్బరి, అల్లం, వెల్లుల్లి ఈ 3 తీసుకున్నాను. ఇవి 3 తీసుకొని కొంచెం మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి. బాగా మెత్తగా కూడా బాగా నీట్గా కడిగేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చూసారు కదా, ఇలా మెత్తగా బాగా పెట్టేసుకోవాలి. అలాగే పొడి మసాలా కూడా కొంచెం తీసి పక్కన పెట్టేసుకోండి. 1 స్పూన్ సరిపోతుంది. ఈ రెండు ఈలోపు ఈ రెడీ అయింది కదా. ఈలోపు కర్రీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. చూసారు కదా, బాగా బాయిల్ అవుతుంది, బాగా ఉడుకుతుంది కర్రీ కూడా. బాగా హైలోనే పెట్టేసుకోండి. హైలో పెట్టేసుకుంటేనే తొందరగా ఇది ఉడుకుతుంది. ఒకసారి మొత్తం నీట్గా తిప్పుకొని ఇక్కడ ఉప్పు, కారం చూసేవాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చండి. ఏదైతే సరిపోదో అది వేసుకోండి. ఎన్వీలో మ్యాక్సిమం కారం చాలా ఎక్కువ వేసుకుంటారు. కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎన్వి వచ్చేసరికి. చూసారు కదండి, బాగా ఉడికింది. ఇంకా కొంచెం ముక్క అయితే కొంచెం ఇదిగానే చూశానండి. కొంచెం ఇంకా ఉడకాలి ముక్క. అందుకని మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. ఇది ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుందండి. అంత మంచిది కూడా. మనకి ఎక్కువసేపు బాయిల్ చేసుకోవాలి. నాకైతే ఇదంతా కూడా మొత్తం ఒక 1 అవర్ పడుతుందండి ఈ కూర ఉడకడానికి. నాకు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 1 అవర్ అయితే ఈజీగా పడుతుంది ఈ కర్రీ అయ్యేసరికి నాకు. మొత్తం ఇప్పటికీ 3 గ్లాసెస్ అయితే పోసుకున్నాను కదండి. ఇప్పుడు బాగా హైలోనే ఉంచేసుకొని మళ్ళీ కాసేపు ఉడకపెట్టేసుకుందాము. ఇంకా నేను మసాలా కూడా ఏం వేయలేదండి. ఇది కొంచెం ఉడికాక అప్పుడు మనం మసాలా వేసుకుందాము. ఒక 15 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఇప్పుడు కొంచెం బాగా ఇట్లా వచ్చేసిందండి. బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు కొంచెం ఇంకా మసాలా వేసుకోవచ్చు. ఆ వాటర్ అయితే మనం పోసిన వాటర్ అయితే లేవు కదా, చాలా వరకు ఎగిరిపోయినాయి కదా. ఇప్పుడు మసాలా వేసుకోండి. నేను 3/4 వరకు వేసుకున్నానండి మసాలా.
మొత్తం ఒకసారి తిప్పేసుకోవాలి. కరెక్ట్గా సరిపడ వరకు వేసుకోండి మీరు కూడా. నాకు 3/4 వరకు సరిపోయింది అందులో మసాలా కలుపుకోవడానికి. మొత్తం ఒకసారి తిప్పేసుకొని ఇక తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ నుంచి కూడా మనం కాసేపు ఒక 5 మినిట్స్ హైలో పెట్టేసుకోండి. అక్కడ నుంచి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవచ్చు. నేను చూపిస్తాను మీడియం ఫ్లేమ్ ఏ టైంలో పెట్టుకోవాలో. చూసారు కదా, ఇక్కడ నుంచి చాలామంది చారువాగా తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఒక 5 to 10 మినిట్స్లో ఆపేసుకోవచ్చండి. నేనైతే కొంచెం కర్రీగా కూడా ఉండేటట్లుగా చేశాను, మరీ చారువాగా చేయలేదు. చారువాగా ఉన్న వాళ్ళైతే ఇదిగో చూసారు కదా, ఇలా ఉన్నప్పుడు పొడి మసాలా చల్లేసుకొని ఇంకా ఆపేసుకోవచ్చండి. నేను ఇంకొంతసేపు ఉంచాను. నేను ఇప్పుడు పొడి మసాలా చల్లుకొని కాసేపు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ ప్రాసెస్ ఉంటుందండి, అంతే. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మొత్తం ఒకసారి తిప్పేసుకోండి. ఇంకా కర్రీ చిక్కపడిపోతుంది. చూసారు కదా, బాగా చాలా మంచిదండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. చాలామంది కుక్కర్లో చేస్తారు. సో మా ఇంట్లో అట్లా కుక్కర్లో చేసింది తిన్నారండి. కానీ టేస్ట్ కూడా ఇట్లా చేసిందే బాగుంటుంది కుక్కర్లో కన్నా కూడా. కుక్కర్లో అయితే మనం అన్ని వాటర్ పోసే పని లేకుండా ఉడికిపోతుంది కదా. ఇట్లా విడిగా వండడం వలన ఇంకొంచెం మనం 3 గ్లాసెస్ వాటర్గా పట్టింది. కానీ విడిగా చేసింది, కుక్కర్లో చేసిన దానికన్నా విడిగా చేస్తేనే బాగుంటుందండి రుచి కూడా, కుక్కర్లో దానికన్నా కూడా. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కర్రీ ఎలా ఉందో నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. కంపల్సరీ ఇలా ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి ఇక తప్పకుండా. ఇంకా నేనైతే స్టవ్ ఆపేసుకున్నానండి. చూసారు కదా, నేనైతే ఇలా కొంచెం కర్రీలాగా వచ్చేలా వండుకున్నానండి. ఇంకా చారువాగా తినాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం ముందు ఆపేసుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోని నేను ఇంతటితో ముగించేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. టిల్ దెన్, bye, take care.